ఏపీలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పిండి వంటలతో ఊరు వాడ ఘుమఘుమలాడిపోతోంది. ఇక స్కూళ్లు, కాలేజీల్లో పండుగ సెలబ్రేషన్స్ ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. విద్యార్థులంతా చక్కగా రెడీ అయిపోయి వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని రామచంద్ర కాలేజ్లో పొంగల్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కలిసి రకరకాల పిండి వంటలతో ఫుడ్ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. కానీ ఏలూరు జిల్లా రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మాత్రం కొంత వినూత్నంగా ప్రయత్నించారనే చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలంటే పిండి వంటలు, కోడి పందాలు మాత్రమే కాదు, లక్షల్లో జోదం లేకపోతే గుండాట, పేకాట వీటిని చూడడానికో లేకపోతే వీటిని ఆడడానికి ఎక్కువ గోదావరి జిల్లాలో వస్తున్నారు. కానీ గోదావరి జిల్లాలో పిండి వంటలకు పెట్టింది పేరు. ఆ పిండి వంటలు రుచి చూడాలంటే తప్పకుండా గోదావరి జిల్లాలో రావాల్సిందే అని చెప్తున్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ ఒక పిండి వంటల స్టాల్ ఏర్పాటు చేశారు. మీరు చూస్తే మీకు చాలా పిండి వంటలు ఇప్పటికీ కొంతమంది మర్చిపోయిన పిండి వంటలు కూడా, మామూలుగా మీరు పుల్లారెడ్డికో లేకపోతే వేరే స్వీట్ స్టాల్కి వెళ్తేనే ఇన్ని పిండి వంటలు తినగలరు. మామూలుగా జనరల్గా మన ఇళ్లలో కూడా చేయడం మానేశారు. సమయాభావం వల్ల కానీ లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగంలో బిజీ అయిపోవటం, లేకపోతే ఈ కాంక్రీట్ జంగల్ వచ్చేసిన తర్వాత పూర్తిగా పిండి వంటలు మర్చిపోయిన పరిస్థితి. ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండి వంటలను తినే అవకాశం ఉంటుంది. మామూలుగా ఈ పిండి వంటలు చూసే అవకాశం కూడా రాదు. ఎందుకంటే స్వీట్ స్టాల్స్లో కూడా పిండి వంటలు కనుమరుగైపోతున్నాయి. ఓన్లీ కోవా స్వీట్లు ఇవి మాత్రమే వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మాత్రం కొంత వినూత్నంగా ప్రయత్నించడం, దాన్ని అందరూ అభినందిస్తున్నారని చెప్పుకోవచ్చు. విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీరు పర్టికులర్గా ఈ స్టాల్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది? ఈరోజు సంక్రాంతి సందర్భంగా మొత్తం సంబరాలు జరుగుతున్నాయి మా కాలేజీలో. అందుకని మొత్తం ఈ కల్చరల్ మొత్తాన్ని బయటకు తీద్దామని ప్రతి ఒక్కరు ఎవరెవరు పిండి వంటలు చేశారు అనేది అందరూ ఇక్కడ పెట్టారు అన్నమాట. అంటే ఇప్పుడు వరకు చాలామందికి చాలా స్వీట్స్ కానీ నేమ్స్ కానీ ఎవరికి ఏం తెలియదు. సో ఆ స్వీట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మా కాలేజ్లో వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఇక్కడ ఇలా చేశారు. అమ్మ, నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇందులో పిండి వంటలు అన్నీ చేయడం కానీ అందులో నువ్వు సాయం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేసావు? అసలు తెలుసా ఈ పిండి వంటలు నీకు? లేకపోతే మామూలుగా ఇంట్లో అమ్మని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైనా షాప్లో కొనుక్కొచ్చారా? లేదు, నేను కూడా హెల్ప్ చేశాను పిండి వంటలకి వాటికి. బట్ నాకు మాత్రం ఇన్ని ఐటమ్స్ అయితే తెలీదు. మా కాలేజ్లో ఫస్ట్ టైం ఈ కండక్ట్ చేసిన దానివల్ల చాలా కొత్త తెలిసింది. పులుసు పిండి, రవ్వ కేసరి ఇవన్నీ. మా బ్రాంచ్ ఏఐడిఎస్ నుంచి రాజలక్ష్మి మ్యామ్, మేమందరం ఆరిఫ్ సార్ అందరం కలిసి కండక్ట్ చేస్తాం. మా మేనేజ్మెంట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు ఇట్లాంటి కొత్తవి తెలుసుకోవడానికి. మాకు బూరెలు, జంతికలు, సున్నుండలు, అరిసెలు, జాంగ్రీ, రసగుల్లా పిండి వంట కాదు, జాంగ్రీ, చెక్కలు ఇవన్నీ ఇంతకు మించి తెలుసు అంతే. తెలీదు, ఫస్ట్ టైం నేను చూసింది. మా కాలేజ్లో అందరం అంటే జనరల్గా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి చేసుకుంటాం కదా. మా కాలేజ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఆపర్చునిటీతో అన్ని బ్రాంచెస్ కలిసి చేసుకుందాం అన్నట్టుగా ఒక్కొక్కరం ఒక్కొక్క ఈవెంట్ చేసాం. ఇంకా పిండి వంటలు అంటే జనరల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అంతా కలిసి రిలేటివ్స్ అందరం గ్యాదర్ అయ్యి అందరం కలిసి కూర్చొని చేసుకుంటాం. అరిసెలు, చక్కెరాలు, కారబూంది, కారపూస ఇవన్నీ కలిపి చేసుకొని తిని ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడు మా కాలేజ్ మేనేజ్మెంట్ ఇచ్చిన అవకాశం వల్ల ఇవన్నీ ఇక్కడ చేసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఏమన్నారు మీ ఫ్రెండ్స్? ఇవన్నీ చూసారు మీ ఫ్రెండ్స్? తెలుసా ఇవన్నీ? నేను వచ్చారు అందరూ తినేస్తున్నారు. మొదలు తెలుసా ఈ పేర్లన్నీ? వాళ్ళకి తెలీదా? కొన్ని తెలుసు, కొన్ని తెలియనివి తెలుసుకొని మరీ తింటున్నారు టేస్ట్ చేద్దామని. ఏదన్నా తినడమే, తెలుసుకోవడమే లేదు. తెలుసుకొని తింటున్నారు అంటే అన్నీ తినాలి కదా, టేస్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తాయి కదా కొత్త ఐటమ్స్, అలా తెలుసుకుంటున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఏంటి గోదావరి జిల్లాలంటే ఇప్పుడు ఓన్లీ కోడి పందాలు చూడాలి, లక్షల్లో గెలవాలంటే గోదావరి జిల్లాలో వెళ్ళాలని ఉంది. కానీ ఒకప్పుడు గోదావరి జిల్లాలంటే పిండి వంటలు అని ఉన్నది. సో మీకేమనిపిస్తుంది ఈ స్టాల్ కానీ లేకపోతే ఇక్కడ పిండి వంటలు ఏమి చూస్తే? అసలు నిజమైన సంక్రాంతి మొదలయ్యేది ఈ పిండి వంటలతోనే. పిండి వంటలు చేస్తున్నారంటేనే సంక్రాంతి మొదలైందని వాతావరణం కల్పిస్తారు. అసలు సంక్రాంతి అంటే పిండి వంటలు అంటే సంక్రాంతి. సో థ్యాంక్ యూ. ఏంటి జంతువులు తిన్నారా మీరు? ఒకసారి ఓపెన్ చేయండి, ఇది చూద్దాం. తిన్నారా మీరు? తినచ్చా? ఓపెన్ చేయండి. మీరు కొద్దిగా మీరు కూడా తినండి, ఎలా ఉంది చెప్పండి. మీరు తినండి, మీరు తిని చెప్పాలి ఎలా ఉందో.
ఎవరు తెచ్చారు ఈ జంతువులు? ఓకే, ఎనివే ఇక్కడ చూస్తే కనుక కాలేజీ పిల్లలు చాలా సరదాగా రకరకాల పిండి వంటలు, కజ్జికాయలు కూడా మ్యాక్సిమం అందరూ మర్చిపోయి ఉంటారు కజ్జికాయలని. ఈ కజ్జికాయలను కూడా తీసుకొచ్చారు. పైన పిండి ఉండి లోపల స్వీట్ ఉంటుంది, కొబ్బరితో చేసింది. అరిసెలు అయితే జనరల్గా అందరికీ తెలిసినాయే. గోరుమిట్టీలు కూడా పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి. గులాబీ పూలు మామూలుగా మనకు ఇప్పుడు స్వీట్ షాప్లో జనరల్ అయిపోయింది. నెక్స్ట్ తను చెప్పినట్టు పులుసు పిండి కానీ, లేకపోతే సన్నకార పూస, గవ్వలు అయితే ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు. గోదావరి జిల్లాలో బెల్లంతో తయారు చేసినవి పర్టికులర్గా ఎక్కువగా పండగ వచ్చిందంటే ముందుగా జంతుకులు, గవ్వలు, మెయిన్ అరిసెలు, ఈ 3 ఐటెంలు చూస్తారు. ఏమో మీరు మీ అమ్మతో గడిపినాయి కానీ పిండి వంటలు చేసుకునే ఏమైనా గుర్తున్నాయా మీకు? నిజం చెప్పాలి. చాలా గుర్తున్నాయి. నాకు నిజంగా అంటే మెమరీ గుర్తొస్తుంది. ఎలా అంటే పక్కన పొయ్యి మీద వండుతూనే ఉన్నాయి. మేము మా సిస్టర్స్ అందరు కలిసి అది అవ్వంగానే వేడిగా ఉన్నా మాకు అనవసరం తినేసేవాళ్ళం. అసలు అంత ఇష్టం అసలు. అవన్నీ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మేము ఇక్కడికి వస్తాం, ఇంకా ఆ హ్యాపీనెస్ మొత్తం మిస్ అయిపోతుంది. బట్ ఇవన్నీ చేయడం వల్ల అవి గుర్తొస్తున్నాయి. మళ్ళీ అదే టేస్ట్ మా ఫ్రెండ్స్ వల్ల మాకు కలుగుతుంది. అండ్ ఆల్సో ఇది ప్లస్ ఏంటంటే చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది. వన్ ఆఫ్ ద వే ఏంటంటే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. కుకింగ్ కూడా చేస్తాము. అంటే ఇప్పుడు ఒకసారైనా మన ఓన్ మనం చేస్తాము. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి చాలా. మీరు అందరూ పిండి వంటలు తయారు చేస్తారా? చేసాం, తెచ్చాము కదా సార్, హెల్ప్ చేస్తాము. మేము కొంచెం చేసి కూడా తెచ్చాము. అంటే మీకు మనవాళ్ళు మనవరాలు వస్తారు, అప్పుడు మీరు చేస్తారా? తప్పదు, చేయాల్సిందే. తెలియాలి కదా, తెలుసుకుంటున్నాం కదా, అందుకని ఇప్పుడు చేస్తాము, నేర్చుకుంటాము, వాళ్ళకి చెప్తాము ఇవి ఉన్నాయని. ఓకే, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా అమ్మాయిలంతా కూడా ఇట్లా పిండి వంటల స్టాల్ ఏర్పాటు చేసి సంక్రాంతికి, ఎందుకంటే కోడి పందాలే కాదు ఇట్లా పిండి వంటలు కూడా చాలామంది మర్చిపోయినటువంటి వంటకాలను కూడా ఇళ్లలో తయారు చేసి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి కానీ లేకపోతే ఎక్కడుండా కానీ మొత్తానికి రకరకాలు అయితే తీసుకొచ్చారు, టేస్ట్ చేస్తున్నారు సరదాగా. రాబోయే సంక్రాంతి కూడా ఇంతే ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అట్లాగే ఎక్కువ జోదమే కాదు, పండగ అంటే పిండి వంటలు, ఇంటిల్లిపాది కలిసి కూర్చోవడం, మాట్లాడుకోవటం, అనుభవాలను షేర్ చేసుకోవడం అంటూ కూడా ఇక్కడ పిల్లలు విద్యార్థులను చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్.